హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మడత కాజా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. మడత కాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. 1 కప్పుతో మైదా పిండి. మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార, 1 హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడరు, 1 కప్పుతో వాటరు, డాల్డా అయినా నెయ్యి అయినా ఆయిల్ అయినా 2 స్పూన్లు తీసుకోవాలండి. కొంచెం వంట సోడా. ఇప్పుడు మనం తీసుకున్న మైదా పిండి ఒక బౌల్ వేసుకుందామండి. దీంట్లో 1 చిటికెడంతా సాల్ట్, స్వీట్ టేస్ట్గా ఉంటుంది. వంట సోడా, తినే సోడా 1 టీ స్పూన్. ఆయిల్ కానీ డాల్డా కానీ నెయ్యి కానీ ఇందులో వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి, వాటర్ వేయకుండా. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టండి. మూత పెట్టి, క్లాత్ అయినా ప్లేట్ అయినా మూత పెట్టి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇవ్వండి. మడత కాజా కోసం మనం పిండి పక్కన పెట్టుకున్నాం కలిపేసి. ఇప్పుడు పంచదార పాకం తీసుకుందామండి. 2 కప్పులు షుగరు, 1 కప్పు వాటర్ వేసుకొని, ఇదిగోండి పంచదార కరిగిపోయి ఒక 2-3 నిమిషాలు మరిగితే చాలండి. ఇలా వస్తే చాలు, మరీ తీగపాకం అవసరం లేదు. ఇదిగోండి జస్ట్ ఇలా స్టిక్కీగా వస్తే చాలు. ఈ టైంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడరు, ఒక 2-3 డ్రాపులు నిమ్మ చెక్క వేసుకుంటే మన పంచదార పాకం గట్టి పడకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకొని మడత కాజా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇదిగోండి చాలా మెత్తగా ఫ్లఫీగా అయింది. ఇప్పుడు మనం చపాతీ చేసుకొని మడత కాజా తయారు చేసుకుందాం. ముందుగా కొంచెం మైదాపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ కింద వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని ఒకసారి ఇలా చేసుకొని ఇప్పుడు మనం చపాతీలా చేసుకుందామండి. మరీ పలచగా చేయకూడదు, మరీ దలసరిగా చేయకూడదు. ఇలా స్లోగా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ పూసుకోవాలండి. మొత్తం ఆయిల్ చపాతీ అంతా రాసుకోవాలండి, మొత్తం ఈక్వల్గా. అప్పుడు మనకి మడత కాజా పొరలు పొరలులాగా వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. 15 మినిట్స్లో అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది చాలా. ఇప్పుడు దీనిపైన మైదాపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది ఉంటే అది, ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చండి. దీనిపైన వేసుకొని మొత్తం చపాతీ అంతా ఆయిల్ పూసినట్టే పిండి కూడా ఇలా రాసుకోవాలి మొత్తం. ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్టార్టింగ్ ఇలా పట్టుకొని ఒకసారి ఇలా ఫోల్డ్ చేయండి, కొంచెం 1 ఇంచ్ సైజులో. ఇప్పుడు కొంచెం వాటర్ రాసుకొని దీనిపైన మళ్ళీ దీనిపైన కొంచెం పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా రోల్ చేస్తూ వెళ్ళాలండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం పిండి వేసుకోండి. ఇలా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇలా వాటర్ తడి చేసుకొని, ఇది జాయింట్ వదలకుండా అతుక్కోవడానికని కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని ఇలా
అటాచ్ చేసేయాలి. ఇప్పుడు మనం కాజాలు కట్ చేసుకుందాం. చపాతీ అంతా చుట్టూసాక ఒకసారి ఇలా దీనిపైన కూడా కొంచెం పిండి వేసుకొని జస్ట్ ఇలా రోల్ చేయండి, అన్నీ అతుక్కుంటాయి. ఇలా ఒకసారి ఇలా అనండి, ఏలుతో లైట్గా ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. అన్నింటినీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఒక ప్లేట్లో. ఇదిగోండి ఇలా అన్నింటినీ కట్ చేసుకోండి. చూడండి మధ్యలో లేయర్లు వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని ఇలా ఒక్కొక్కటి ఇలా వేలితే ఇలా అని జస్ట్ మనం చపాతీ కర్రతో మళ్ళీ ఒకసారి ఇలా అనాలండి. మెల్లగా అనాలి, గట్టిగా అనద్దు. ఇదిగోండి ఇలా చేసి ఇలా ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఒకసారి వేలితే ఇలా అని చపాతీ కర్రతో ఇలా అనాలి. జస్ట్ మరీ గట్టిగా వద్దొద్దండి. ఇలా ఇదిగోండి అన్ని కాజాన్ని ఇలా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం వేయించుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకునండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఈ కాజాలు చేసుకున్న కాజాలను వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టద్దు, లోపల కుక్ అవ్వాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. వేసుకున్న వెంటనే కదిలించొద్దు. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయితే అవి పైకి వస్తాయండి. ఇదిగోండి మనం వేసుకుని 2-3 నిమిషాల తర్వాత పైకి తేలితేవి. ఎప్పుడు మనం కదిలించినా ఏమవ్వదు, విరిగిపోకూడదు. ఇదిగోండి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి ఎంత బాగా పొంగిందో. పొంగింది. ఇదిగోండి లైన్స్ ఎంత బాగా వచ్చాయో. మడత కాజు అంటే మడతలు అంత చక్కగా వచ్చాయి. ఇదిగోండి గోల్డ్ కలర్ వచ్చాయి. ఈ కలర్ వచ్చినప్పుడు మనం తీసి పంచదార పాకం తీసుకున్నాం కదా, అందులో వేసుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలిస్తే బాగా మంచిగా నానిపోతాయి. ఇంతేనండి మడత కాజా తయారు చేయడం. చాలా ఈజీ. చుట్టాలు వచ్చినప్పుడైనా చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. 10 నిమిషాలు ఎవరికైనా చేసి పెట్టవచ్చు. మీరు కూడా వీడియో మొత్తం చూసి తయారు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతేనండి. ఇదిగోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.